సో గైస్, నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలనుకున్నా. షార్ట్ టైంలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా వినండి. ఫర్ ద ఫస్ట్ టైం మీరు బిగినర్స్ అయితే గనక, మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే గనక, మీకు ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ పని. సో మీరు ఫర్ ద ఫస్ట్ టైం ట్రేడింగ్ కనుక స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ మీరు చార్ట్ ఓపెన్ చేసుకుని డైలీ టైం ఫ్రేమ్ లో, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, డైలీ టైం ఫ్రేమ్ లో ఏదన్నా ఇండెక్స్ యొక్క చార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చార్ట్ లో ఎతకాల్సింది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో ప్రీవియస్ మార్కెట్ ఎన్నిసార్లు ఈ సపోర్ట్ జోన్ కి వచ్చింది, ఎన్నిసార్లు రివర్సల్ అయింది, అండ్ ఎక్కడి నుంచి రివర్సల్ అయింది, సో రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, ఇది డ్రా చేసుకుంటే గనక డామ్ షూర్ నేను చెప్తున్నా, మార్కెట్ లో మీరు మార్కెట్ యొక్క సైకాలజీ మీకు అర్థమైనట్టే, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మీకు అర్థమైనట్టే. సో సపోర్ట్ టు రెసిస్టెన్స్ వస్తే గనక మీరు ఏ విధంగా ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, ట్రేడ్ ఏ విధంగా హోల్డ్ చేయాలి, ఎంత టైం హోల్డ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది మీకు. మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ టాపిక్ సపోర్ట్ టు రెసిస్టెన్స్ మీద. చార్ట్ ఓపెన్ చేసుకోండి, డైలీ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ టు రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి, అండ్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో షిఫ్ట్ చేయండి. 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ టు రెసిస్టెన్స్ డ్రా చేయండి, అండ్ 15 మినిట్స్ లో ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ రేపు చార్ట్ వచ్చేసి నేను చెప్తున్నాను కదా, మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గనక, అండ్ డైరెక్ట్ మన టార్గెట్ వచ్చేసి 47,200 వరకు కూడా లాంగ్ టైం పొజిషన్ అనేది హోల్డ్ చేయొచ్చు. ఓకేనా గైస్? సో సైడ్ వేస్ ఓపెన్ అయితే గనక రేపు కూడా సైడ్ వేస్ ఉండే సిచ్యువేషన్ ఉంది.